హలో ఫ్రెండ్స్, ఈరోజు మన కథ ధైర్యవంతురాలైన లల్లి. ఒక చిన్న గ్రామంలో లల్లి అనే చిన్న అమ్మాయి ఉండేది. ఓ మధ్యాహ్నం లల్లి తల్లి మార్కెట్కి వెళ్లే ముందు ఇంట్లోకి వచ్చి చెప్పింది, లల్లి, అమ్మమ్మకి ఏమైనా కావాలంటే ఇవ్వు, తలుపు గడి పెట్టుకొని ఉండు, ఎవరు వచ్చినా తలుపు తీయొద్దు అని. లల్లి అమ్మమ్మను చూసి కూర్చుంది. ఆమె నిద్రపోయింది. లల్లికి అమ్మమ్మ మొబైల్ కనిపించింది, తీసుకోవాలనిపించింది. కానీ తల్లి మాట గుర్తొచ్చింది, మొబైల్ తీసుకోకూడదు అని. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. కిటికీ నుంచి లల్లి చూస్తే ఎవరో తెలియని వ్యక్తులు బయట ఉన్నారు. లల్లి అమ్మ మొబైల్ తీసుకొని తండ్రి చెప్పినట్టుగా 100 నెంబర్కి కాల్ చేసింది. దొంగలు తలుపు పగలగొట్టి లోపలికి వచ్చారు. ఒకరు కర్ర పట్టుకొని బెదిరించగా ఇంకొకరు వస్తువులు దోచుకుంటున్నారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చారు. 2 దొంగల్ని పట్టుకున్నారు. అమ్మమ్మ అడిగింది, ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎలాగా ఇంత కరెక్ట్గా వచ్చారు అని. అప్పుడు ఇన్స్పెక్టర్ గారు నవ్వుతూ చెప్పారు, లల్లి కాల్ చేసింది, అందుకే మేము త్వరగా వచ్చామని. తల్లి ఇంటికి వచ్చి విషయం తెలుసుకుంది. అందరూ లల్లి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. తెలివిగా ఆలోచించి ధైర్యంగా వ్యవహరిస్తే ప్రమాదంలో ఉన్నా రక్షించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.